హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఈరోజున ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజున ఫస్ట్ అప్డేట్ ఏంటంటే జిల్లాకు 30 బడుల్లో ప్రీ ప్రైమరీ. సో మొత్తం మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 990 బడుల్లో ప్రీ ప్రైమరీ అనేది ప్రారంభించడానికి డిస్కషన్ అనేది జరిగిందండి. దాదాపుగా మొన్న ముఖ్యమంత్రి గారు చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టాలన్న ఆలోచన అయితే వచ్చింది. సో మరి దీనికి ఎట్లాంటి స్కూళ్ళని ఎంపిక చేస్తారో, ప్రతి జిల్లాకు 30 స్కూల్స్ అంటే అంగన్వాడీ కేంద్రాలున్న స్కూళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలు ఏ స్కూళ్ళకి అటాచ్ ఉన్నాయి, మరి ఏ స్కూళ్ళలో ఈ ప్రీ ప్రైమరీ క్లాసెస్ని స్టార్ట్ చేయడానికి కన్వీనియంట్ ఉందనే డాటాను పాఠశాల విద్యాశాఖకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ పాఠశాల విద్యాశాఖ దీనిలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ని స్టార్ట్ చేసి దానికి సంబంధించిన ఫండింగ్ను కూడా మొత్తం ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి దీంట్లో ఎవరు బోధన చేస్తారనే ఒక డిస్కషన్ వచ్చిన దాంట్లో ఒకవేళ అంగన్వాడీ టీచర్లు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి అయితే జస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంది కావున వాళ్ళ వీళ్ళకి అంత లాభం అనేది జరగదు. ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఇక్కడ లాభం జరగదన్న ఉద్దేశంతో విద్యా వాలంటీర్ల యొక్క నియామకము జరిపే ఆలోచనలో ఉన్నట్లుగా మనకి ఈరోజు దినపత్రికలో వచ్చింది. ఈ విద్యా వాలంటీర్లు అయితే ఆల్రెడీ ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ చేసి ఉంటారు. డిఎడ్తో పాటు టెట్ కూడా చేసిన అనుభవం ఉంటుంది. సో దీనివల్ల బోధన పరంగా ఎక్కువగా లాభం జరగడానికి ఆస్కారం ఉంటుందన్నట్లుగా తెలిపిండు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి కూడా కిట్టు, అదేవిధంగా అక్కడ నియామకమైన టీచర్లకు ట్యాబ్ లాంటివి ఇవ్వాలన్న ఆలోచనలు అయితే ఉన్నారు. సో మొత్తం మీదుగా నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే మనకు అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన నియామకాలు జరుపుతామన్నది, బట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు. అదేవిధంగా డిఎస్సి రిక్రూట్మెంట్ చేసేది ఉంది ఈ అకాడమిక్ క్యాలెండర్లో. ఆ డిఎస్సికి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రాలేదు. నిన్న టెట్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగిందండి. సో మరి దాన్ని బట్టి ఇటు అంగన్వాడీ టీచర్ల నియామకం, ఇటు డిఎస్సి నియామకాలు రెండూ జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండింటిని కలుపుకొని ప్రీ ప్రైమరీ క్లాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే కావాల్సిన టీచర్లను అక్కడనే రిక్రూట్ చేసుకుంటే సరిపోతుందనేది నా యొక్క భావన. సో ప్రభుత్వానికి కూడా ఈ 3 రకాలుగా ఒక క్లారిఫికేషన్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అదేవిధంగా టెట్కి సంబంధించిన ప్రైమరీ డీటెయిల్స్ మనం నిన్న డిస్కస్ చేయడం అయితే జరిగింది. మరి డిఎస్సి పైన కూడా వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళు తెలపడం అయితే జరిగింది. సో మరి దీనికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.